హాయ్ గైస్, ఈరోజు ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఆనియన్ సమోసా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్స్ వరకు మైదా అండ్ చిటికెడు సాల్ట్ అండ్ గోరువెచ్చగా ఉన్న ఆయిల్ వేసుకొని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా సెమీ సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీలైనంత పలచగా షీట్లాగా రెడీ చేసుకొని ప్యాన్ పైన బబుల్స్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలాగే మిగిలిన షీట్లను కూడా అన్నిటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఒక షీట్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ చపాతీ షీట్లన్నీ మనం రెడీగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వీటి ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈవెన్గా కట్ చేసుకోవాలి. సమోసా షీట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఎడ్జెస్ని కట్ చేసుకొని కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇలా షీట్స్ అన్నిటిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎడ్జెస్ అనేవి టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో 2 స్పూన్స్ మైదా వేసుకొని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టఫింగ్ కోసం కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని చిటికెడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మగ్గిన తర్వాత దీంట్లోనే చిటికెడు పసుపు, 2 స్పూన్స్ వరకు కారం అండ్ గరం మసాలా వేసుకుని మళ్ళీ ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తే మనకు స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. అండ్ టేస్టీగా ఉండే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే రెడీ పెట్టుకున్న సమోసా షీట్ని ఇలా కోన్ కింద పెట్టుకుని మనం క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకున్న మైదాని ఇలా పేస్ట్ చేసుకుంటే మన సమోసా షీట్ సమోసా షేప్ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లోనే ఆనియన్ స్టఫింగ్ పెట్టుకుని ఇదంతా కవర్ అయ్యే విధంగా మళ్ళీ గమ్మున అప్లై చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా కర్రీ బయటకు రాకుండా కవర్ చేసుకోవాలి. ఇలా అన్ని సమోసాలని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సమోసాలని ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన సమోసాలను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి సెపరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా రెడీ అయిపోయింది. టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ వెళ్ళేటప్పుడు మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.